హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం టాప్ను ఆల్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఏ టాప్ని అయితే ఆల్ట్రేషన్ చేయాలనుకుంటున్నామో ఆ టాప్ని రివర్స్ చేసుకుని ఇట్లా కింద వేసుకోవాలి. నీట్గా మడతలు లేకుండా వేసుకోండి. మన ఆది టాప్ ఏదైతే ఉంటుందో దాన్ని టాప్ మీద వేసుకుని సైడ్స్ ఎంత లూజ్ అయితే ఉందో అది మార్క్ చేసుకోవాలి. డబల్ ఎక్సెల్ టాప్ని ఎక్సెల్ సైజ్కి చేస్తున్నాం. అటు ఒక 1.5 ఇంచు, ఇటు ఒక 1.5 ఇంచు లూజ్ ఉంటుంది. దాని ప్రకారం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 9 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని 9 నుంచి 16 ఇంచెస్ వరకు ఇంకొక డాట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మరొక షోల్డర్ దగ్గర కూడా 9 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ వరకు డాట్స్ పెట్టుకోవాలి. వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ వచ్చేలా ఈ డాట్స్ వేసుకోవాలి. మనం ఎంత కరెక్ట్ సైజు తీసుకున్నా కూడా టాప్స్ ఈ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్కి కుట్లు వేసుకుని హ్యాండ్కి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుని హ్యాండ్ నుంచి ఆర్మ్ వరకు ఒక 1/2 ఇంచ్ డాట్స్ పెట్టుకుని కుట్టు వేసుకోండి. ఆర్మ్ లూజ్ నుంచి బాడీ లూజ్కి కర్వ్ షేప్ వచ్చేలా కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మరొక కుట్టు వేసుకోవాలి. టాప్ మరొక సైడ్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోండి. టాప్కి సైడ్ జాయింట్లు అయిన తర్వాత బ్యాక్ డాట్స్ గురించి పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఈ మెథడ్ ఒక 1 ఇంచు 1.5 ఇంచు లూజ్ తగ్గించుకోవాలన్నప్పుడు మాత్రమే ఇట్లా జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ జాయింట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు టాప్ మొత్తం హ్యాండ్స్ విప్పదీసుకుని వేయాల్సి వస్తుందండి. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. షోల్డర్స్ కూడా ఒక 1/2 ఇంచు కిందకి దిగుతుంది. దాని గురించి షోల్డర్ దగ్గర చిన్నగా ఒక 1/2 ఇంచు కుట్టు వేసుకోవచ్చు. ఇది షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. అదే ఒక 1 ఇంచు 2 ఇంచెస్ అట్లా హ్యాండ్ జారుతుంటే ఖచ్చితంగా హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుని మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్ ఫిట్టింగ్తో టాప్ రెడీ.